కట్టెల పొయ్యి మీద ఇదిగోండి అన్నం ఉడికింది. మా వారు ఉడికించేశారు పొయ్యి వెలిగించి. ఇప్పుడు కూర పెడుతున్నాను. ఇప్పుడు కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి అన్నం అయిపోయింది కదా, దించేస్తున్నారు మా వారు. ఇదిగోండి పొయ్యిలో ఇంకా మంట పెట్టి ఇదిగోండి గ్యాస్ అయిపోయిద్ది. కట్టెల పొయ్యి మీద వంట చేయి అంటున్నారండి మా వారు 4 రోజుల నుంచి. సరేలే అనేసి ఇవాళ నుంచి మొదలు పెట్టా. అపార్ట్మెంటుల్లో అక్కడ ఉండే వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు, అంతే కదండి. ఎంతైనా ఇండిపెండెంట్ హౌసే కదండి. అపార్ట్మెంట్లే ఎన్ని లక్షలు కోట్లు పెట్టి కొన్నా దీని ఫెసిలిటీ దానికి రాదు కదండి. అందుకనేసే हाँ मटन डालते नहीं है ना अब्बा 2 रोज से। ఇదిగోండి పొయ్యి వెలిగింది, మంట పెట్టేశారు మా వారు. మంట పెట్టడానికి రెడీగానే ఉంటారు మా వారు. ఎక్కడైనా సరే మంట ఫుల్గా పెడతారు. क्या चीज इतना మన్ను మా వారు నేను చెప్పడం మర్చిపోయానండి. మా వారు మొన్న అదే రంజాన్ పండగ అదే చాంద్రాత్ రోజు ఉపవాసాలు మొదలు అయిన తర్వాత ఫస్ట్ రోజు మా వారు 2 క్యాట్స్ పిల్లల్ని అదే పిల్లల్ని తెచ్చారండి. మీకు చూపించడం నేను కుదరలేదు నాకు. ఇదిగోండి ఒకటి ఇదిగోండి ఒకటి అక్కడ తిరుగుతుంది చిన్నది, పెద్దదేమో లోపల పడుకుంటుందంట. నాకు అంత తెలుగు రాదండి, మీరు ఏమీ అనుకోకూడదు. మన్ను అన్ను మన్ను అనేసి పెట్టానండి పేర్లు వాటికి. కొండలో నీళ్లు పోయండి, ఆయిల్ పోయండి. కుండలో ఆయిల్ వేయాలంటండి. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి తెచ్చానండి గిన్నెలో. ఇదిగోండి ఆయిల్. తగినంత ఆయిల్ వేసి ఇదిగోండి కోడిగుడ్డు ఉడికించి పెట్టానండి. కోడిగుడ్లు ఇదిగోండి ఉడికించి చింతపండు రసంలో వేసి పెట్టానండి. మళ్ళీ ఉల్లిపాయల్లో వేస్తున్నా. కొంచెం ఎర్రగా అయిన తర్వాత గుడ్లు తీసి ముందుగా చింతపండు రసంలో ఒక అరగంట నాననిచ్చానండి కోడిగుడ్లు. ఎందుకంటే ఆ పులుపు కొంచెం గుడ్లకి ఎక్కిద్దని. ఆ తర్వాత తీసి ఉల్లిపాయ ముక్కల్లో వేసా. మా వారు అందరికీ మంచి చేస్తారండి. కానీ మా వారికి
అందరూ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారండి. ఆయనకి అందరూ చెడు చేసేవాళ్ళే, ఆయన మట్టుకు అందరికీ మంచి చేస్తారండి. అందరికీ మధ్యలో ఉండి బండులు ఇప్పిస్తారు, లోన్లు ఇప్పిస్తారు. ఇల్లు వేసుకుంటూ ఉంటే మధ్యలో ఆగిపోయింది, నీ స్థలం తాకట్టు పెట్టి 2 లక్షలు ఇప్పించమంటే ఇప్పిస్తారు, అందరికీ చేస్తారు. కానీ ఆయనకి ఎవ్వరూ చేయరండి. మా వారికి మంచికి రోజులు లేవు కదండి, అంతే. మా వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు వారు. ఇదిగోండి గుడ్లు కొంచెం ఎర్రగా అయినాయి కదండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నారు మా వారు. ఆ గుడ్లలోనే వేసి జల్దీ దల్లుడుకా, అంతా లేటే. నిదానం. నాదంతా ఫాస్ట్ అండి, నా పని ఫాస్ట్గా అయిపోవాలి. జర కాడు జర బజ్జీ పక్కనే చాలండి. ఈ ఉల్లిపాయలు చాలు. క్లిష్ట పరిస్థితుల్లో ఏంటండి ఎప్పుడైనా పోవాల్సిందే, ఏదో ఒక రోజు పోవాల్సిందే. అందుకనేసి తిని హాయిగా పోదాం, అంతే. ఎప్పుడైనా పోవాల్సిందే కదా, శాశ్వతమా ఏంటి ఈ జీవితం? ఇదిగోండి ఉప్పు కారం పసుపు వేసేస్తున్నానండి అందులోనే. ఇదిగోండి ఉప్పు కారం పసుపు అందులోనే వేసి ఇదిగోండి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని. ఇదిగోండి మంట పెట్టమంది మంచికి రోజులు లేవు కదండి, చెడుగానే ఆలోచించాలి ఇప్పుడు. ఇప్పుడు ఇందులోనే పులుసు వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి ఈ చింతపండు పులుసు వేసేస్తున్నానండి. ఇదిగోండి కింద మట్టి గిట్టి ఉండిద్ది కదండి, ఇది పారేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపి సిమ్ములో పెట్టేస్తే పులుసు హాయిగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మూత కూడా పెట్టేస్తున్నా. ఇదిగోండి మా 2 క్యాట్స్ పిల్లలు ఇదిగోండి ఎలా ఉన్నాయో చూడండి. ఒకరి పేరేమో అన్ను, ఒకరి పేరేమో మన్ను, 2 పేర్లు అలా పెట్టామండి. మా అమ్మకి నచ్చిన పేర్లు అవి. ఆ పేర్లు పెట్టు బాగున్నాయి అనేసి అంది. నేను చెప్పా ఆమెకి ఏ పేర్లు పెట్టాలి అని. ఈ పేర్లు బాగున్నాయి పెట్టమ్మా అంది. ఆమె చనిపోయే ఒక వారం రోజుల ముందు వాళ్ళకి తెచ్చింది మా వారు. అప్పటికి 1.5 నెలల పిల్లలు వాళ్ళు.
ఇప్పుడు 3వ నెల వచ్చింది వాళ్ళకి. ఇదిగోండి పులుసు. ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది. బాగా మంట పెట్టేశారు మా వారు. బాగా ఉడుకుతుంది పులుసు. ఇంకా కొంచెం చిక్కపడాలండి పులుసు. పులుసు చిక్కబడితేనే బాగుండిద్దండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇదిగోండి పులుసు బాగా చిక్కపడిందండి. ఇంకా పొయ్యి ఆర్పేస్తున్నా, ఇంకా తీసేస్తున్నానండి. ఇదిగోండి ఇదిగోండి కోడిగుడ్డు పులుసు రెడీ అండి. ఇదిగోండి కోడిగుడ్డు పులుసు మట్టి కుండలో చేశానండి. మట్టి కుండలో కోడిగుడ్డు పులుసు, అదిను కట్టెల పొయ్యి మీద చేశాను కదండి. భలే రుచిగా ఉండిద్దండి. సూపర్ అంటే సూపర్ అండి.